సినిమాల ప్రభావం జనాలపై తప్పక ఉంటుంది. కొన్ని పాత్రల్ని వారు ఊహించుకుంటూ అందులో లీనమవుతూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని విపత్కర పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అయితే ఒక సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంటలు సూసైడ్ చేసుకున్నాయి. మరి ఆ సినిమా ఏంటంటే బాలచందర్ గారు తెరకెక్కించిన మరో చరిత్ర. ఈ సినిమా ఇప్పటికీ ఒక చరిత్రనే చెప్పాలి. ఎంతమంది ఇంత గొప్ప సినిమాలు తీసినా ఈ సినిమాకు ఉన్న ఆ ఎమోషన్ ఎవరు కూడా క్యారీ చేయలేరు. ఈ ఒక్క సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికుల ప్రోత్సాహం పొంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమిస్తే కలిసి ఉండాలి, లేదంటే కలిసి చచ్చిపోవాలి అనే ఒకే సూత్రంతో ఈ చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ బాలచందర్ గారు. 1978లో విడుదలైన ఈ చిత్రం కేవలం తెలుగులోనే తీశారు. అయితే తమిళ డైరెక్టర్ అయిన బాలచందర్ గారు ఈ సినిమా తెలుగులో తీసి భారీ విజయం దక్కించుకున్నాక తమిళ్లో రీమేక్ చేస్తా అని అనుకున్నారు. కానీ దానికి కమల్ హాసన్ గారు నో చెప్పారు. కమల్ హాసన్ గారు, సరిత గారు జంటగా నటించిన మరో చరిత్ర సినిమా అప్పట్లో ఎంతో మంది హృదయాల్ని గెలుచుకుంది. యూత్ అయితే ఏకంగా ఈ సినిమాని అనేక సార్లు చూశారు. ఈ సినిమాకి అద్భుతమైన ట్రాజడీ ఎండింగ్ ని ఇచ్చారు దర్శకులు. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేమలో సక్సెస్ అవ్వలేదని సూసైడ్ నోట్ రాసి ఈ సినిమా గురించి కూడా రాసి చనిపోయేవారట. ఏకంగా 20 జంటలకు పైగా ఈ సినిమాను చూసి సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు మానవ హక్కుల సంఘాలు మరియు కొన్ని అభ్యుదయ సంఘాలు దర్శకులు బాలచంద్రన్ గారిపై పోరాటం చేస్తూ ఆయన్ని విమర్శించారు. అయితే అప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకున్న బాలచంద్రన్ గారు నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇది, క్షమించండి అని చెప్పారు. అలాగే ఈ సినిమాను తీసినందుకు ప్రతిరోజు నేను పశ్చాత్తాపడుతున్నా అని ఆయన చెప్పుకురావడం విశేషం. ఈ సినిమాను ఇండియాలో సబ్ టైటిల్స్తో వేయడం అనేది మొట్టమొదటిసారి కావడం విశేషం. ఇక హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అవి కూడా మంచి కల్ట్ ఆడియన్స్ ని దక్కించుకున్నాయి.